లక్షల జీవులల్ల మనుషులని ప్రత్యేకంగా తయారు చేసి స్వేచ్ఛ బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చుడు పాపమా? కులమత భేదాలు కుళ్ళు కుతంత్రాలని శరీరం నిండా ఇమిడిచ్చుకున్న మార్పు మనిషి చేసిన పాపమా? ఏం అర్థమైతలేదు, కొంచెం జ్ఞానబోధ చేయు తాత. నా పెద్ద ముద్దుల మనవడా ఎంకటే, చచ్చిపోయిన నా ఆత్మకు గింతంత నల్లగల్లు గింతంత తెల్లగల్లు ఒక బీడి కట్ట 2 అగ్గిపెట్టెలు వెట్టి దండెం మీద బట్టలారేసిన నా భార్య గుండు మీద ఒక్కటి పుచ్చుకున్నావంటే నీకు పెరిగ జ్ఞానాన్ని పంపిణీ చేసే బాధ్యత నాది. ఇనుకోరా బిడ్డ. మనిషిగా జన్మెత్తక ముందు ధన కుల మత ఆశలు స్వార్థాలు శూన్యం. భూమి మీద చెట్టుకు మొక్కిన పుట్టకు మొక్కిన చేరేది ఒకటే కాడికని తెలియక రకరకాల డిపార్ట్మెంట్లు చేసుకొని మీ అండ్ల మీరే పీడితులయ్యారు. వేల సంవత్సరాల చరిత్ర నాగరికత కండ్ల ముంగటున్నా గుర్తించక పాటించక గౌరవించక అజ్ఞానులయ్యారు. సృష్టికర్త ఒకడే, మనుషులందరూ ఒకటేనని మీకు మీదికొచ్చినాక ఏర్పడుతుంది ఒక్కొక్కరికి విడివిడిగా. ఒక్కగానొక్క గ్రహంలోనే మంచిగా మనిషిగా మానవత్వంగా బతకలేకపోతారు. మంచిదైంది మీ పక్క గ్రహాలు మొత్తం ఖాళీగుంచిన. కలి యుగమంతమయ్యే వరకు మీరు మారరని నాకు అర్థమైంది.